సార్, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా జంతువులు కొవ్వు కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలే మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత వాస్తవాలు లేవండి, దాంట్లో వాస్తవాలు లేవు. సిబిఐ దర్యాప్తుకి సీట్కి ఇమ్మన్నారు, కేంద్ర బలగాలకి ఇమ్మన్నారు, హిమ సంస్థకి. వీళ్ళు ఓట్ల ఇక్కడిక్కడ చెప్పుకుంటున్నారు. అది ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటాం. నెలకోటి ఏదో పుట్టిస్తాం జగన్ మీద ఆరోపణలు చేస్తున్నాడు. మునిపేమో తుఫాను వస్తే వాళ్ళకి ఇంతవరకు ఏమి ప్రత్యామ్నాయం చేయలే. ఆ సంస్థలు చేసినాయి, కానీ వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు వచ్చిన వాళ్ళు పోగేసుకున్న సరిపోతుంది డబ్బులు. ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు వాళ్ళు. ఇంతవరకు న్యాయం జరగల. సింగనగర్ వెళ్తే గెలిచిద్ది, గండి కొట్టారా కొట్టలేదు. అవి అంటే బోర్డులు 3 బోర్డులు కలిపేమో వేస్తారా? అది జరిగాయండి ఆరోపణలు. అది ఇన్ని చేయలేక ఇవన్నీ వాళ్ళ నెలకోటి ప్రచారం, తప్పుడు ప్రచారాలు చేసి నిందలే ఇట్లా వేస్తున్నారు. అది వీళ్ళు ఏమంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ చేయవద్దు, మీకు సెంట్రల్ గవర్నమెంట్లో మీ పంటలు ఉంది, మీ కుటుంబమే కదా, మొత్తం కుటుంబం కదా, వాళ్ళతో చేపిస్తున్న దర్యాప్తులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి లేఖ రావడం జరిగింది. రాశారు. వాస్తవం ఏంటి తెలిసింది, పైన తెలిసింది. ఇక్కడ వీళ్ళు చెప్పుకుని వీళ్ళు మాట్లాడుకుంటాం కరెక్ట్ కాదు. వీళ్ళు సంస్థలంతా వీళ్ళ చేతిలో ఉంటాయి కదా, ఏది చెప్తే జరిగింది వీళ్ళు చెప్తే. అది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కొవ్వు పదార్థం, జంతువుల కొవ్వు పదార్థం కలిసిందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ ఆరోపణలు ఎలా చూస్తారు? ఆరోపణ అయితే పేపర్లు వేసాడు కదా, బాగా నా అడుగుల కన్నా ఉంది చేయటం. మరి ఆ పని చేపించడం తప్పేది. ఏంటి ప్రసాదంలో అలా కలిసే అవకాశం ఉంటుందంటారా? ఏం కలిసే అవకాశం ఎందుకు ఉండదు? కల్తీ, అదే కల్తీ అనే ఉంది. మరి అంటే వైసీపీ వాళ్ళు అలా కలవటానికి వెళ్ళేదో, అలా కలవదో, తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. అంటున్నారు. మరి నేను అంటున్నారు కానీ మరి వాళ్ళకే ఎక్కువ తేడా ఉంది. ఇప్పుడు ఎవరికి? పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, బాగా అడ్డుకోలుగా చేస్తున్నారు వాళ్ళని. మరి వైసీపీ వాళ్ళు ఫేక్ రిపోర్ట్లు చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు అంటున్నారు. మరి ఏ వద్దు, మరి వాళ్ళని టీడీపీ వాళ్ళని కలిసింది అంటున్నారు, వైసీపీ వాళ్ళని కలవలేదు అంటున్నారు. ఏంటి అసలుకి? మరి ఏం తెలుసుద్ది? మనకి ఏం తెలుసుద్ది? పేపర్లో చదువుతాం వరకే. కానీ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందంటూ ఈ ఆరోపణ చేస్తారు. ఈ ఆరోపణపై మీ అభిప్రాయం ఏంటి? చేస్తున్నారు, మరి మేము వింటున్నాం కానీ అంతవరకే. మనం చూసింది కాదు కదే. మరి అక్కడ ఏం జరిగిందో ఏంటో మనకని తెలిసింది కాదు. అంటే ఆ నిజమెంత ఒకటిదంతా మనకి తెలియదు, అక్కడ దగ్గర వాళ్ళు తెలుసుద్ది. అంటే లడ్డు ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుందంటారా? మాకేం తెలిసి మనకు తెలియదు కదా. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటే పోనీ ఉద్యోగస్తులకు తెలుసుద్ది కొంతవరకే. మేము పల్లెటూరులో ఉండేవాళ్ళు మాకేం తెలుసుద్ది? అది జరిగాయి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం అంతవరకే. అది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అలా జరగడానికి వీలు లేదు, అలా జరగదని చెప్పేసి కూడా వాళ్ళ మాట. వీళ్ళేమో జరిగింది అంటున్నారు. వీళ్ళు ఎవరి దాళ్ళో చెప్పుకుంటారు. ఇప్పుడు ఎవరి దాళ్ళో చెప్పుకుంటారు, ఎవరి గొప్పలు చెప్పుకోవాలిగా. మరి నిజమెంత ఒకటిదంతా వాళ్ళకే తెలవాలి. ఇది కలిపేరో లేదు వీళ్ళకి తెలవాలి, కలిపేరో లేదు వాళ్ళకి తెలవాలి. ఇది నీకు నాకేం తెలవదు. అయితే వైసీపీ అన్నమాట ఏంటంటే ఈ లడ్డు ప్రసాదాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించకుండా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారంటూ వాళ్ళ మాట. అయితే అవ్వచ్చు, అక్కడ పంపిస్తే తెలిసిపోద్ది కదా. అసలు లడ్డు ప్రసాదంలో కూడా జంతువులు కొవ్వు కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని అలా చూస్తారు. నాకు తెలిసేది ఎందుకు ఉంటుంది, మొత్తం బోర్డు చెక్కింగ్ ఉంటుంది కదా, దేనికి మనకు కాదండి. మరి కలిపారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, అవకాశం ఉంటుంది అంటారు అసలుకి? బోర్డు అని సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఎంతమంది, అది ఎట్లా జరుగుద్దండి అది మనకే. కానీ జరిగింది అంటున్నారు, మరి ఏం చేస్తాం మనం? తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు గారు చేసిన మంచి పనులే బాగా నచ్చినాయి నాకు. ఆయన చేసిన దాంట్లో ఏమో తప్పులేదు. అది కాదండి, లడ్డు ప్రసాదంలో కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారు. అవన్నీ ఉత్త ప్రచారాలు, అవి నిజం కాదు. ఇవన్నీ పసిపసికేళ్ళు చేసే పనులు అవి. జగన్ చేసే ఆ కోచేటలు ఇవన్నీ. అది మరి వైసీపీ వాళ్ళు ఏంటి అలా కలవటానికి వీలు లేదు, అలా కలవదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరికి వాళ్ళతోనా? వీళ్ళు ఎందుకు కలుపుకుంటారు? వాళ్ళని అసలు కలుపుకోరుగా.
కలుపుకోవటం కాదండి, లడ్డూలో కొవ్వు కలిసే అవకాశం లేదు, అలాంటిది కలిపితో ఏం జరగలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నమాట. వైసీపీ వాళ్ళు అంటున్నారా? అసలు లడ్లు చేసింది ఎవరు? ఆ గుడికి సంబంధించిన వాళ్ళు చేస్తారు. చేస్తారు. దాంట్లో కొవ్వు కలిసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలా కలిసే అవకాశం ఉంటుంది అంటారా అంటున్నా. ఇక కలిసే అవకాశం ఉండదు. కొవ్వు ఎందుకు కలుపుతారు దాంట్లో? నెయ్యి కలుపుతారు కానీ కలపరు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా కొవ్వు కలుపుతున్నారు అని చెప్పేసి. వీళ్ళే చెప్పుంటారు, వాళ్ళు చెప్పడం కాదు. ఎవరు చెప్పుకుంటారు? జగన్ పార్టీ వాళ్ళు చెప్పుంటారు. జగన్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. ఈ పొలాలు పెట్టేది వీళ్ళే. లడ్డునే టెస్టింగ్లు చేయలేదు, టెస్టింగ్ చేయకుండా ఏం లేకుండా టీడీపీ వాళ్ళు ఫేక్ న్యూస్ అంటే ప్రచారాలు చేస్తున్నారు, కలిసింది అంటున్నారు. నిజేనా? అసలు నిజం కాదు, అది అన్నీ ఉత్త మాటలు అవన్నీ. ఈ వైసీపీ వాళ్ళు చేసేవన్నీ ఏదో పాయింట్లు, ఏదో మాటలు అని చెప్తూ ఉంటారు వీళ్ళు. ఈ ఇప్పుడు అన్నీ మొత్తం నాదే సిద్ధం అన్నాడు మొన్నదాకా. ఇల్లుకి పొప్పున కాళ్ళు పైకి ఎత్తి 11కి వచ్చింది. ఏం చేతగాక ఈ ఎదవాడు ఆగుతూ ఉంటాడు. అది జరిగేది అది అంతే. గుడికి సంబంధించిన టీటీడీ చైర్మన్ ఏమంటున్నారంటే అటువంటిది ఏం జరగలేదు, మేము సిద్ధం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం ప్రమాణం చేయడానికి సిద్ధం అంటున్నాడండి. అసలు వాళ్ళు ఇట్లాంటి పసాలు చెప్పరు. ఈ చెప్పేదల్లా జగన్ పార్టీ వాళ్ళే. ప్రతిదానికి ఇది ఎక్కడికొక్కడ ఏదో ఒకటి తేడా చేస్తా అక్కడ చెప్తూ ఉంటారు. జరిగేది అది. ఆ చంద్రబాబు చెప్పాడు ఉత్తమ, ఆయన చెప్పాడన్నా కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే చర్చిలో కానీ అలా హిందూ మసీదుల్లో కానీ ఎటువంటిది జరుగుంటే దేశం మొత్తం కూడా అల్లకొల్లాలం అయిపోయేది, జగన్ ఊరుకునేవాడు కాదంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. ఇవన్నీ పనికిరాని మాటలయ్యా. పవన్ కళ్యాణ్ గారు ఇలా అనటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక కరెక్ట్ బోరాటే వాళ్ళు చూసుకోవటమే. మనం చేసేది ఏంటి? ఇది అందరూ దొంగలే. ఎవరిని మంచోడు అంత హీలేదు, ఈడు లేదు ఆడు లేదు. ఇప్పుడు ఎవరిని తీసేస్తా హీలేదు, ఈడు దొంగ ఆడు దొంగే, ఇద్దరు తోడుకోడలే. తోడుకోడల టైపు ఇది వీళ్ళిద్దరు. వాళ్ళు కనుక పక్కన తింటూ వస్తుంది చూసేవా తింటాకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికాడ మంచి కూర ఉండేది అనుకో, మళ్ళీ మంచి కూర ఉండలేదు అనుకో, వీళ్ళిద్దరు తెప్పుకుంటారు. ఆ టైపు ఈడు అంతే, పవన్ అంతే, ఆడు అంతే, జగన్ అంతే, పవన్ గారు అంతే. ఎవరిని తీసేక్కర్లా. చంద్రబాబుతో ముందే చంద్రబాబు దగ్గర నుంచి వచ్చింది ఇవన్నీ. అది పొజిషన్. అదే జగన్మోహన్ రెడ్డి కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. చెప్పేదే నాన్న, వాడు పిల్లే, ఈడు పిల్లే, ఏం లేదు. జనాలమే మా పెచ్చోళ్ళం, జనాలం అది.